హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజస్ తెలుగు ఛానల్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్నది కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈరోజు ఒక మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఇది అందరికీ కూడా చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది. ఇది వచ్చేసి ముఖ్యంగా హౌస్ వైఫ్స్కి, అలానే ఆఫీస్కి వెళ్ళే ఉమెన్స్కి కానీ, కాలేజీకి వెళ్ళే గర్ల్స్కి కానీ, స్కూల్కి వెళ్ళే కిడ్స్కి కానీ అందరికీ కూడా ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. మంచి మంచి టిప్స్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. బ్యూటీ టిప్స్ అండ్ బ్యూటీ హ్యాక్స్ అని కూడా చెప్పొచ్చు. వీటన్నిటిని అయితే మనం చూసేద్దాము. మన ఇంట్లో మనము కొంచెం క్రిటికల్గా ఫీల్ అయ్యే వాటిని ఎంత ఈజీగా సింపుల్గా చేసుకునే విధంగా మనం ఈరోజు అయితే ఈ వీడియోని అయితే ప్రిపేర్ చేశాము. సో ఆ వీడియోని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. మంచి మంచి టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. మన వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అలానే మీకు వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. లైక్ ఇచ్చారంటే మీరు వీడియో అనేది బూస్ట్ అవుతుంది, వేరే వాళ్ళకి కూడా ఈ టిప్స్ అనేవి యూజ్ఫుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. వన్స్ దాన్ని ట్యాప్ చేశారంటే మనం ఏ వీడియోస్ పెట్టినా కూడా వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. చలో ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు వచ్చేసి మనం చూడబోయే వీడియో వచ్చేసి కొన్ని టిప్స్ని అయితే నేను షేర్ చేసుకోబోతున్నానండి. హ్యాక్స్ అని కూడా చెప్పొచ్చు. ఇవి వచ్చేసి ఇంట్లో మనం చేసుకునే పనులని ఎలా ఈజీగా చేసుకునే వేలో నేను కొన్ని టిప్స్ని అయితే మీకు షేర్ చేశాను. అవి వచ్చేసి 10 టిప్స్ని అయితే నేను షేర్ చేశానండి. ఫస్ట్ టిప్ వచ్చేసి కనుక మనము నెయిల్స్కి అనేది నెయిల్ పాలిష్ అనేది వేసుకుంటూ ఉంటాం కదా. ఆ నెయిల్ పాలిష్ అనేది మనము ఫంక్షన్స్ హడావుల్లో కానీ లేదా బయటకు వెళ్ళేటప్పుడు హడావుల్లో వేసుకున్నప్పుడు అది డ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా. అప్పుడు వచ్చేసి మనకి ఆ టైం లేదు అనుకున్నప్పుడు మనం ఈజీగా ఎలా డ్రై చేసుకోవాలన్నది మనం ఈ టిప్లో అయితే చూడబోతున్నాము. ఇది వచ్చేసి మన ఫస్ట్ టిప్పు. ఈ టిప్లో వచ్చేసి మనము నెయిల్ పాలిష్ వేసుకున్న తర్వాత కొంచెం కోల్డ్ వాటర్ని అయితే ఒక బౌల్లో తీసుకోండి. బౌల్లో కోల్డ్ వాటర్ తీసుకొని మీరు వేసుకున్న నెయిల్ పాలిష్ హ్యాండ్ని అయితే దాంట్లో డిప్ చేయండి. ఈ విధంగా చేయటం వల్ల వచ్చేసి మన హ్యాండ్ అయితే ఒక 5 మినిట్స్ వరకు వాటర్లో పెట్టడం వల్ల మనం వేసుకున్న నెయిల్ పాలిష్ అనేది డ్రై అవుతుంది. మనకి వితిన్ సెకండ్స్లోనే నెయిల్ పాలిష్ అయితే డ్రై అవుతుంది. సో దానివల్ల వచ్చేసి మనకి చాలా యూజ్ఫుల్ ఉంటుంది. మనం వేసుకున్న నెయిల్ పాలిష్ అనేది మన హ్యాండ్స్కి చేతులకి ఈజీగా అయితే మనము హ్యాండ్ని డ్రై చేసుకోవచ్చు నెయిల్ పాలిష్ని అయితే. ఈ టిప్ మీకు నచ్చిందా? నచ్చితే కనుక మీరు నాతో కమెంట్లో షేర్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఈసారి మీరు నెయిల్ పాలిష్ వేసుకున్నప్పుడు ఈ టిప్ని యూజ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. చలో ఇప్పుడు వచ్చేసి మనము నెక్స్ట్ టిప్లోకి అయితే వెళ్ళిపోదాము. నెక్స్ట్ కూడా చాలా మంచి టిప్ అయితే వచ్చేస్తుందండి. ఇది వచ్చేసి మన సెకండ్ టిప్. ఇప్పుడు వచ్చేసి మనం స్కూల్కి వెళ్ళే కిడ్స్ కానీ లేకపోతే మనకి కాలేజీకి వెళ్ళే కిడ్స్ కానీ కంపల్సరీగా దుప్పటాన్ని అయితే వేర్ చేస్తూ ఉంటారు కదా. ఈ విధంగా దుప్పటాన్ని వేర్ చేసినప్పుడు మనము అది అటువైపు ఇటువైపుకి వెళ్ళకుండా ఉండటానికి పిన్స్తో అయితే మనం పిన్ చేస్తాము. ఈ విధంగా మనం పిన్తో పిన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి దుప్పటాస్ అనేవి చాలా థిన్గా ఉంటాయి కాబట్టి వాటికి హోల్స్ పడే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా మనం పిన్ పెట్టినప్పుడు ఆ పిన్ అనేది మనము రిపీటెడ్గా ఎవ్రీడే పెడతాం కాబట్టి మనకి అక్కడ వచ్చేసి హోల్స్ పడే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ విధంగా హోల్స్ పడటం వల్ల మనకి దుప్పట అనేది కొన్ని రోజులకి అక్కడ చిరిగిపోతుంది. సో అలాంటి ప్రాబ్లమ్ని స్కూల్కి వెళ్ళే వాళ్ళు కానీ కాలేజీకి వెళ్ళే వాళ్ళు కానీ దుప్పటాన్ని వేర్ చేసే వాళ్ళు అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వచ్చేసి దీనికి ఒక హ్యాక్ని అయితే మనం చూద్దాం, ఒక బ్యూటీ టిప్ని అయితే. దీనికోసం మనం వచ్చేసి ఇక్కడ ఈ చున్నీకి మనకి ఈ విధంగా హోల్స్ పడకుండా ఉండటానికి వచ్చేసి మన దగ్గర వచ్చేసి కొన్ని బటన్స్ లాంటివి ఉంటాయి కదా, మనకి పూసలు లాంటివి మనము ఇయర్ రింగ్స్ పెట్టుకునే వాటికి కానీ లేకపోతే మనం చైన్ వేసుకునే వాటికి కానీ చిన్న చిన్న వైట్ కలర్లో మనకి స్టోన్స్ వస్తూ ఉంటాయి కదా. నేను ఇప్పుడు మీకు విజువల్లో చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ విధంగా వచ్చిన వాటిని మనము ఈ విధంగా కొన్ని మనకి పూసలు ఉన్నాయని చెప్పాను కదా, అవి మనకి ఏ కలర్ అయినా పర్లేదు. ఈ విధంగా ఉన్న పూసలను తీసుకొని మనము వాటిని పిన్లోకి అయితే గుచ్చుకుందాము. ఒకటి సరిపోతుందండి. ఈ విధంగా మనకి పిన్లోకి నేను విజువల్ చూపిస్తాను మీకు ఒకసారి. ఈ విధంగా ఉంది కదా, ఈ విధంగా ఉన్న ఈ పూసలు అనేది మనం పిన్లోకి గుచ్చుకుందాము. ఈ విధంగా మనకి ఇది ఎండింగ్ వరకు వస్తుంది, ఎండ్ వరకు. ఈ విధంగా వచ్చిన ఈ పూసలు అనేది మనము ఈ పిన్ వచ్చేసి మనము దుప్పటాన్ని కనుక పిన్ చేసుకోవడానికి కనుక యూజ్ చేసామంటే దుప్పటాకు అనేది హోల్స్ పడకుండా ఇది మనకి గ్యాప్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఈ విధంగా ప్రొవైడ్ చేయటం వల్ల మనకు వచ్చేసి పిన్ అనేది మనం దుప్పటాకి పెట్టినా కూడా హోల్ అనేది పడకుండా ఉంటుంది మనకి. ఈ విధంగా మనం చేయటం వల్ల మనకి ఆ దుప్పటా దగ్గర హోల్ పడకుండా ఉంటుంది. ఈ టిప్ మీకు యూజ్ అయితే కనుక మీరు కూడా యూజ్ చేసుకోండి.
ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ టిప్లోకి అయితే వెళ్ళిపోదాము. నెక్స్ట్ వచ్చేసి టిప్ నెంబర్ 3 అయితే చూసేద్దాము. టిప్ నెంబర్ 3లో వచ్చేసి మనము పిన్ అనేది దుప్పటాకి పెట్టినప్పుడు అది మనకి విజిబిలిటీ అవుతూ ఉంటుందండి. దుప్పటాకు అనే కాదు, మనం శారీ మీద కూడా పిన్ పెట్టుకున్నప్పుడు ఆ పిన్ అనేది మనకి పైకి కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా మనకి పిన్ అనేది విజిబిలిటీగా లేకుండా ఉండాలంటే కనుక ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి టిప్ నెంబర్ 3 అండి. దీంట్లో వచ్చేసి మనము మన దుప్పటా కానీ శారీ కానీ ఏ కలర్లో ఉన్నాయో దానికి సిమిలర్గా ఉన్న నెయిల్ పాలిష్ని అయితే తీసుకుంటాము. సేమ్ కలర్ లేకపోయినా సిమిలర్గా ఉన్న కలర్ తీసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఆ పిన్కి వచ్చేసి మనము ఈ విధంగా కలర్ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా పిన్ మొత్తం కూడా కలర్ వేసేసి కొంచెం సేపు అయితే మనం దాన్ని డ్రై అవనిద్దాము. ఇక్కడ పిన్ అనేది మనకి డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయిన తర్వాత వచ్చేసి మనము దీన్ని పిన్ చేసుకుందాము. శారీ ఆర్ దుప్పటా దేనికైనా కానీ పిన్ చేసుకుందాము. ఈ విధంగా పిన్ చేసుకున్నప్పుడు ఏమవుతుందో కూడా మనం ఇప్పుడు వీడియోలో అయితే చూద్దాము. ఒక 5 మినిట్స్ అయితే మనము పిన్ను అయితే డ్రై చేసుకుందాము. డ్రై అయిపోయిందండి. దాన్ని ఇప్పుడు వచ్చేసి మనం పిన్ చేసుకున్నాము. ఇక్కడ విజిబిలిటీలో చూస్తున్నారు కదా మీరు వీడియోలో, మనకి పిన్ కలరు దుప్పటా కలర్ సేమ్ ఉండటం వల్ల మనకి విజిబిలిటీ అయితే కనిపించట్లేదు. చూస్తున్నారు కదా, మనకి పక్కనున్న వైట్ కలర్ సిల్వర్ కలర్ పిన్ అయితే మనకి బాటమ్ సైడ్న అలానే పైన సైడ్న కూడా మనకి విజిబిలిటీలో ఉంది. ఈ పిన్ అయితే మనకి విజిబిలిటీలో లేదు. ఈ విధంగా మనము సేమ్ కలర్లో ఉన్న సిమిలర్లో ఉన్న నెయిల్ పాలిష్ కనుక పిన్కు వేసుకున్నాము అంటే మనం పిన్ పెట్టుకున్నట్లు కూడా ఎవరికి తెలియదు. చూడటానికి కూడా మనకి నీట్గా కనిపించడానికి ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది. మీకు శారీకైనా కూడా మీరు ఈ టిప్ని యూజ్ చేయొచ్చు. ఈ విధంగా మనకి తగ్గట్లుగా మన దగ్గర ఉన్న పిన్నీస్కి కలర్స్ వైజ్గా మనం వేసుకొని పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనకి యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు 4వ టిప్ అయితే చూసేద్దాము. టిప్ నెంబర్ 4 వచ్చేసి మనము ఇలాంటి ఫ్లక్కర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ఇక్కడ మనకి ఇది వచ్చేసి పిన్ మనము ఫ్లక్కర్ని ఓపెన్ చేసి పెట్టుకునేటప్పుడు తీసేటప్పుడు మనకి మిడిల్లో ఉన్న ఈ ఉక్ ఏదైతే ఉంటుందో అది మనకు అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా మూవ్ అవటం వల్ల మనము ఫాస్ట్గా తీసేటప్పుడు కానీ పెట్టుకునేటప్పుడు కానీ రిపీటెడ్గా వాడటం వల్ల అది లూజ్ అయిపోయి పడిపోతుంది. ఆ విధంగా పడిపోకుండా ఉండాలంటే ఈ టిప్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది. మీరు తీసుకున్న ఫ్లక్కర్ కలర్లో నెయిల్ పాలిష్ని అయితే తీసుకోండి. ఏ కలర్లో తీసుకుంటారో ఆ కలర్లో అయితే తీసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను బ్లాక్ తీసుకున్నాను కాబట్టి బ్లాక్ నెయిల్ పాలిష్ని అయితే తీసుకున్నాను. దీన్ని వచ్చేసి ఇప్పుడు మనకి ఆ పిన్ చుట్టూ కూడా మనము వేసేసుకుందాము. సేమ్ కలర్లో ఉండటం వల్ల మనం పెట్టుకున్నా కూడా మనకి కలర్ అనేది డిఫరెంట్గా కనిపించకుండా నీట్గా ఉండటానికి మనం సేమ్ కలర్ నెయిల్ పాలిష్ని అయితే ఇక్కడ యూజ్ చేస్తున్నాము. ఈ విధంగా మనము ఆ నట్టుకి చుట్టూ కనుక వేసామంటే, ఆ పిన్ చుట్టూ వేసామంటే ఇది కొంచెంసేపు డ్రై అయిపోతుంది. డ్రై అయిపోవటం వల్ల మనకి ఇది టైట్గాను అవుతుంది. దట్టు మనకి ఆ పిన్ అనేది లూజ్ అయిపోయి పడిపోకుండా మనం ఎక్కువ రోజులు ఈ ఫ్లక్కర్ని యూజ్ చేసుకోవడానికి అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. కొంచెం సేపు అయితే డ్రై అవనిద్దాము. డ్రై అయిపోయిన తర్వాత మీకు ఓపెన్ చేసుకొని చూపిస్తాను. మనకి ఇది వచ్చేసి క్లిప్ కూడా టైట్ అవుతుంది. అది మనకి డ్రై అవుతుంది కాబట్టి మనం వేసిన నెయిల్ పాలిష్ అనేది దట్టు మనకి లాంగ్ లాస్టింగ్ యూజ్ చేసుకోవడానికి కూడా ఈ టిప్ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇది మనం డ్రై అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాము. ఓపెన్ చేసినప్పుడు మనకి ఇది కొంచెం టైట్గా కూడా తెలుస్తుంది. టైట్గా ఉండటం వల్ల మనం ఎక్కువ రోజులు యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా అయితే యూజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు 5th టిప్లోకి అయితే వెళ్ళిపోదాము. టిప్ నెంబర్ 5 వచ్చేసి మనం ఈ విధంగా బ్యాంగిల్స్ అనేవి ప్రతి శారీకి మ్యాచింగ్ వేసుకోవాలని చూస్తూ ఉంటాం కదా. ఆ విధంగా వేసుకునేటప్పుడు మనకి ఒక్కొక్కసారి వచ్చేసి సేమ్ సైజ్ తెచ్చుకున్నా కూడా ఫిట్టింగ్ సరిగ్గా లేకపోవటం వల్ల మనకి అవి టైట్గా అనిపిస్తాయి వేసుకునేటప్పుడు. సో మనం ఫాస్ట్గా వేసుకొని వెళ్ళాలన్నప్పుడు మనం 1 by 1 వేసుకున్నాము అంటే అవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. గ్లాస్ బ్యాంగిల్స్ కాబట్టి దానికోసం వచ్చేసి మనము ఈ విధంగా పాలిథిన్ కవర్ తీసుకొని మన హ్యాండ్ చుట్టూ చుట్టుకొని బ్యాంగిల్స్ అన్నీ కూడా మనం ఈజీగా వేసుకోవచ్చు. ఒక బ్యాంగిల్ వేసే దగ్గర నేను ఇక్కడ వచ్చేసి 6 బ్యాంగిల్స్ని అట్ ఏ టైం వేస్తున్నాను. చూడండి, నాకు మామూలుగా వేసుకునేటప్పుడు అవి పట్టలేదు. ఇప్పుడు వేసుకుంటుంటే కనుక నాకు ఈజీగా అయితే ఇవి ఫ్లో అయిపోతున్నాయి. చూస్తున్నారు కదా మీరు. మీకు ఇంకా పాలిథిన్ కవర్ వేసుకున్నా కూడా నాకు పట్టలేదు అక్క అంటారా, అప్పుడు వచ్చేసి మీరు కొంచెం దానికి ఆయిల్ని అప్లై చేసి కనుక వేసుకున్నారంటే ఈజీగా అయితే మీకు ఫిట్ అయిపోతాయి. మీరు తీసేటప్పుడు కూడా పాలిథిన్ కవర్ అనేది మీ హ్యాండ్ చుట్టుకొని తీసేసారంటే ఈజీగా వచ్చేస్తాయి. సో మీరు ఈ విధంగా వేసుకోవటం వల్ల మీకు టైము సేవ్ అవుతుంది. అట్ ఏ టైం మీరు మీ మ్యాచింగ్ గాజులు అనేవి బ్యాంగిల్స్ అనేవి బ్రేక్ అయిపోకుండా నీట్గా
వేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఈ చిన్న టిప్ అయితే మీ అందరికీ బాగా యూజ్ అవుతుంది. మీ పెద్దవాళ్ళకు కూడా ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఈ వీడియోని వాళ్ళకు కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ విధంగా వాళ్ళు ఎక్కువ బ్యాంగిల్స్ వేసుకొని తక్కువ టైంలో ఎక్కువ బ్యాంగిల్స్ని వేసుకొని ఈజీగా ఫ్రీగా అయితే మూవ్ అవ్వచ్చు. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనము నెక్స్ట్ టిప్లోకి అయితే వెళ్ళిపోదాము. నెక్స్ట్ వచ్చేసి మనం చూడబోయేది ఇప్పుడు వచ్చేసి 6th టిప్ అండి. అది కూడా మనం చూసేద్దాము. టిప్ నెంబర్ 6 వచ్చేసి మనకి ఈ విధంగా డిజైనర్ వేర్గా బ్యాంగిల్స్ అయితే ఉంటాయి కదా. ఇవి వచ్చేసి మనకి వాటర్లో తడిపిన ఎక్కువ రోజులు వేసుకున్నా కూడా ఈ పైన ఉన్న ఈ చెమ్కి అంతా రాలిపోయి మనకి షేడ్ అయిపోతాయి. ఈ విధంగా షేడ్ అవ్వకుండా మనకి ఎక్కువ రోజులు ఈ చెమ్కి అనేది ఉండాలి అంటే కనుక ఇక్కడ వచ్చేసి మీరు మనకి కలర్ ఏమీ లేని లిక్విడ్లో నెయిల్ పాలిష్ అనేది ఉంటుంది కదండి, కలర్లెస్ లిక్విడ్ అనేది, లిక్విడ్ నెయిల్ పాలిష్. ఆ నెయిల్ పాలిష్ని తీసుకోండి. ఇది వేయటం వల్ల మనకి బ్యాంగిల్స్ కానీ నెయిల్ పాలిష్ వేసుకున్నప్పుడు మన టాప్ కోటింగ్కి ఈ నెయిల్ పాలిష్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటాము. మనకి ఎక్కువ షైన్ అవ్వటానికి మనము ఈ నెయిల్ పాలిష్ని అయితే యూజ్ చేస్తాము. ఇవి మనకి ఉన్న చెమ్కి రాలిపోకుండా ఎక్కువ నీట్గా కనిపించడానికి, షైనింగ్గా కనిపించడానికి ఈ నెయిల్ పాలిష్ని యూజ్ చేసుకొని ఈ బ్యాంగిల్స్ మీద కనుక మనము టాప్ కోట్ వేసామంటే బ్యాంగిల్స్ అనేవి మనకి చాలా షైనింగ్గా ఎక్కువ రోజులు ఆ పైన ఉన్న వర్క్ ఏదైతే ఉందో అది మనకి రాలిపోకుండా ఎక్కువ రోజులు ఉంచడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అట్ ఏ టైం మనకి ఉన్నదానికన్నా కూడా ఎక్కువ షైనింగ్గా కనిపించడానికి నెయిల్ పాలిష్ అయితే మనకి బాగా యూజ్ అవుతుంది. 1 by 1 బ్యాంగిల్ తీసుకొని మీరు ఈ విధంగా నీట్గా కనుక టాప్ కోట్ కనుక వేసుకున్నారంటే ఎక్కువ రోజులైతే మీరు ఈ బ్యాంగిల్స్ని యూజ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మీరు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఓవరాల్ బ్యాంగిల్ని టాప్ సైడ్ను మొత్తం కూడా కోట్ చేసుకోండి. ఈ విధంగా కోట్ చేసుకోవడం వల్ల మీరు వాటర్లో పెట్టినా కూడా మీకు చెమ్కి అనేది ఏదైతే ఉందో మనకి అక్కడ స్టిక్ అయిన చెమ్కి అది అనేది రాలిపోకుండా మనకి ఎక్కువ రోజులైతే లైఫ్ వస్తుంది. బ్యాంగిల్స్కి చుట్టానికి కూడా మనకి చాలా నీట్గా కనిపిస్తాయి. దట్టు మనకి మనీ కూడా సేవ్ అవుతుంది. అస్తమానం మనం మ్యాచింగ్ బ్యాంగిల్స్ కొనే పని లేకుండా వీటిని మనం ఒక 4-5 టైమ్స్ యూజ్ చేసుకోవడానికి మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. చూస్తున్నారు కదా, బ్యాంగిల్స్ అయితే చాలా షైనింగ్గా వస్తాయండి. మనం ఆఫ్టర్ టాప్ కోట్ వేసిన తర్వాత నేను మొత్తానికి వేసినాక మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత షైనింగ్గా ఉన్నాయో. మనకి ఇందాక చూసిన దానికన్నా కూడా ఇప్పుడు విజిబిలిటీలో మీరు చూసినట్లయితే చాలా షైనింగ్గా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ టిప్ని అయితే మీరు కూడా యూజ్ చేసుకోండి. మీ పెద్దవాళ్ళు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మీరు మర్చిపోవద్దు. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనము బ్యాంగిల్స్కి ఎక్కువ లైఫ్ ఇవ్వడానికి మనకి ఈ నెయిల్ పాలిష్ టిప్ అయితే ఎంతో బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనము నెక్స్ట్ టిప్లోకి అయితే వెళ్ళిపోదాము. నెక్స్ట్ వచ్చేసి టిప్ నెంబర్ 7 అండి. ఇది వచ్చేసి మన ఇయర్ రింగ్స్కి సంబంధించింది. మనందరికీ కూడా పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలని చాలా ఆశగా ఉంటుంది. కానీ కొంతమందికి హోల్స్ అనేవి పెద్దగా ఉండటం వల్ల అవి వచ్చేసి మనకి జారిపోతూ ఉంటాయి. పెట్టుకున్నా కూడా అంత నీట్గా కంఫర్టబుల్గా అయితే ఉండవు. అలాంటి వాళ్ళ కోసం ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక్కసారి అయితే చూడండి, వీడియో మొత్తం కూడా చూడండి, మీకు మంచి మంచి టిప్స్ యూజ్ అవుతాయి. స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ టేప్ ఉంటుంది కదా, గమ్ టేప్ని అయితే తీసుకున్నాను. ఇది మనకి చాలా డెడ్ చీప్లో వస్తుందండి. గమ్ టేప్ అని అడిగితే మనకి మార్కెట్లో ఇస్తారు. ఇది వచ్చేసి మీకు ఇయర్ సైడ్న బ్యాక్ సైడ్న నేను ఇక్కడ హ్యాండ్ మీద వేసి చూపిస్తాను చూడండి. ఇయర్కి బ్యాక్ సైడ్న ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా చేయటం వల్ల అది మన స్కిన్కి అయితే అంటుకుపోతుంది. బ్యాక్ సైడ్న వేసుకోవటం వల్ల మీ హోల్ అనేది పెద్దగా ఉన్నప్పుడు అది ఒక్క దగ్గరకు వచ్చేసి హోల్ అనేది చిన్నగా అయిపోతుంది. అప్పుడు వచ్చేసి మీరు ఇయర్ రింగ్ని ఇన్సర్ట్ చేశారంటే ఇయర్ రింగ్ అనేది ఆ గమ్కి స్టిక్ అయిపోవడం వల్ల మనకి జారిపోయినట్లుగా ఉండకుండా మనకి అక్కడ స్టిక్ అయిపోతుంది. ఇయర్లోకి వచ్చేసి మనకు ఇయర్ రింగ్ అనేది స్టిక్ అయిపోతుంది. మీరు బ్యాక్ సైడ్ని ఒకటి ఫ్రంట్ సైడ్ని ఒకటి పెట్టుకోండి, లేదా ఫ్రంట్ సైడ్ని మీరు ఇయర్ని మొత్తాన్ని కవర్ చేసుకున్నారంటే మీకు అది జారిపోకుండా నీట్గా కనిపించడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మీరు బ్యాక్ సైడ్ ఒకటి ఫ్రంట్ సైడ్ ఒకటి పెట్టుకున్నారంటే మీకు ఇంకా నీట్గా అయితే ఉంటుంది. మనకి ఎటువైపుకి అది కదలకుండా ఉంటుంది. ఈ విధంగా మనకి స్ట్రాప్లో వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ గమ్ స్టిక్స్ అయితే వస్తాయి. మీకు మార్కెట్లో అడిగితే చూపిస్తారు, లేదంటే ఈ వీడియోలో మీరు స్క్రీన్ షాట్ తీసుకొనైనా ఇలాంటిది కావాలన్నా కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దీన్ని మనము ఈజీగా ఈ విధంగా యూజ్ చేసుకొని మన ఇయర్ రింగ్స్ అయితే హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా కూడా మనకి ఇబ్బంది లేకుండా క్యారీ చేయడానికి మనకి టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా, నచ్చిందా ఈ టిప్పు? మీరు కూడా ఫాలో అవుతారా? మీరు ఫాలో అయిపోయిన తర్వాత మీకు ఎలా ఎక్స్పీరియన్స్ అయిందో కూడా నాతో కమెంట్ బాక్స్లో అయితే షేర్ చేసుకోవడం మర్చిపోవద్దండి.
ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇంకొక టిప్ అయితే చూసేద్దాము. ఇప్పుడు మనం చూడబోయేది వచ్చేసి 8th టిప్ అండి. మనము పెద్ద పెద్ద హారాలు లేకపోతే మాంటి టిక్కా లాంటివి పెట్టుకుంటాం కదా, పాపడి పిల్ల లాంటివి పెట్టుకుంటాం కదా. ఇలాంటివి పెట్టుకున్నప్పుడు మనకి అవి అటు ఇటు రిటర్న్ అయిపోతూ ఉంటాయి. ఈ విధంగా అవ్వడం వల్ల మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది, చూడటానికి కూడా నీట్గా అనిపించదు. ఈ విధంగా మనకి రివర్స్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా రివర్స్ అవ్వకుండా ఉండాలి అంటే కనుక మీకు టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది, తప్పకుండా చూడండి. ఆల్రెడీ మనం ఇప్పుడు యూజ్ చేసిన గమ్ స్టిక్ టేప్ అయితే ఉంది కదా, ఆ టేప్ని తీసుకొని మనము ఆ లాకెట్ దగ్గర వచ్చేసి మనం స్టిక్ చేసుకున్నామంటే మనకి అది వచ్చేసి మన ఏదైతే శారీ అయితే వేర్ చేసామో లేకపోతే పావడి పిల్లకు పెట్టుకున్నా కూడా దాని బ్యాక్ సైడ్న ఈ విధంగా నేను విజువల్లో చూపిస్తున్న విధంగా మీ గమ్నైతే స్టిక్ చేయాలి. జస్ట్ మనం దాన్ని పెట్టి ప్రెస్ చేస్తే దానికి అంటుకుపోతుందండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గమ్ స్టిక్ అయితే నేను జస్ట్ అలా పెట్టి ప్రెస్ చేశాను, మనకి అంటుకొని పోతుంది. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ మీకు బ్లౌజ్ అనేది లూజ్గా ఉన్నా కూడా మీరు స్టిక్ చేసుకున్నారంటే ఇలాంటివి మనకి స్కిన్ కూడా ఎలాంటి ఎలర్జీ ఉండదండి, మనకి ఈజీగా స్టిక్ అవుతుంది గమ్ అనేది. మీకు అలాంటి వాటి దగ్గర ఎక్కడైనా కూడా మీరు దీన్ని స్టిక్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్టిక్ చేసుకున్న తర్వాత మీరు పాపడి పిల్ల అయితే కనుక మీకు ఆ నుదుట్లో ఈ విధంగా నేను చెప్పినట్టుగా ప్రెస్ చేసుకోండి. మీరు హారం దగ్గర వేసుకున్నట్లయితే ఈ విధంగా సెంటర్లో పెట్టి నొక్కండి, అప్పుడు అది మనకి స్టిక్ అయిపోతుంది. చూసారు కదా, నేను ఇప్పుడు దీన్ని మూవ్ చేస్తున్నా కూడా అది మనకి సెంటర్ అయిపోయి అది స్టిక్ అయిపోయి మనకి ఎటు కదలకుండా ఉంటుంది. సో మనం ఫ్రీగా మూవ్ అవ్వచ్చు, అది మనకి రివర్స్ అవ్వే ఛాన్స్ కూడా ఉండదు. ఎక్కువసేపు వచ్చేసి మనకు అది అందులోనే అంటి పెట్టుకొని ఉంటుంది. లాస్ట్కి మనము రిమూవ్ చేసే వరకు కూడా అది మనకు అటు ఇటు కదలకుండా ఉంటుంది. ఈ చిన్న టిప్ని తెలియక మనం ఇన్ని రోజుల నుంచి చాలా సఫర్ అయ్యాం కదా. తప్పకుండా అయితే ఈ టిప్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేసుకోండి, వాళ్ళకు కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్కరికి కావాల్సిన వాళ్ళకి ఈ టిప్ని అయితే షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. అంతేకాకుండా వీడియో చూడటమే కాకుండా ఒక లైక్ ఇవ్వటం కూడా మర్చిపోవద్దు. లైక్ ఇచ్చారంటే మన వీడియోకి చాలా బూస్ట్ అవుతుంది, మనకి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ టిప్లోకి అయితే వెళ్ళిపోదాము. నెక్స్ట్ మనం చూడబోయేది వచ్చేసి 9th టిప్ అండి. మనం బయటకు వెళ్ళేటప్పుడు ప్రతిసారి హ్యాండ్ బ్యాగ్స్ లేదా చిన్న పౌచెస్ అనేవి ఎక్కువ క్యారీ చేయం కదా. మొబైల్ని అయితే మనం ఈజీగా క్యారీ చేస్తాము. ఈ విధంగా మొబైల్ని తీసుకెళ్ళేటప్పుడు ఈ చిన్న టిప్ అందరికీ యూజ్ అవుతుంది, ఒకసారి చూడండి. మొబైల్ని మనం తీసుకువెళ్ళేటప్పుడు మొబైల్కి బ్యాక్ సైడ్ని వచ్చేసి మనకి పౌచ్ ఉంటుంది కదా, ఆ పౌచ్లో వచ్చేసి మనం కొన్ని స్టిక్కర్స్ని, మన బిందీస్ ఉంటాయి కదా, వాటిని కనుక మనము స్టిక్ చేసుకున్నామంటే ఈ విధంగా కొన్ని బిందీస్ని తీసుకొని మీ బ్యాక్ సైడ్న స్టిక్ చేసుకోండి. ఈ విధంగా స్టిక్ చేయటం వల్ల మీకు బ్యాక్ సైడ్ కూడా ఏం విజిబిలిటీ అయితే ఉండదండి. మనం ఈ విధంగా స్టిక్ చేసుకున్నామంటే బయటికి వెళ్ళినప్పుడు మన ఫేస్ మీద ఉన్న మనం ఫేస్ వాష్ చేసుకున్నా లేకపోతే మనం ఎక్కువసేపు ట్రావెల్ చేసినప్పుడు మన ఫేస్ మీద ఉన్న బింది మనకి పోయినప్పుడు ఈ బిందీస్ అనేవి మనకి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ముఖ్యంగా అమ్మాయిలకు వచ్చేసి బింది పెట్టుకుంటే చక్కగా ఉంటారు కదా, అలా బింది పోయినప్పుడు మనము బ్యాగ్ లాంటివి క్యారీ చేసే పని లేకుండా ఈ విధంగా మొబైల్ బ్యాక్ సైడ్ని వచ్చేసి కొన్ని బిందీస్ని అయితే మనం స్టిక్ చేసుకొని మొబైల్ని ఇన్సర్ట్ చేసుకొని వెళ్ళామంటే బ్యాక్ సైడ్ మనకి ఎటువంటి విజిబిలిటీ ఉండదు కాబట్టి మనకి నీట్గా కనిపిస్తుంది. మనకి అవసరమైతే ఆ బిందీని మనము స్టిక్ చేసుకోవడానికి కూడా చాలా యూజ్ఫుల్గా అయితే ఉంటుంది. ఈ టిప్ కూడా అందరికీ చక్కగా యూజ్ అవుతుందండి. వీడియోని అయితే అందరికీ షేర్ చేయండి. దీంట్లో ఉన్న టిప్స్ అన్నీ కూడా అందరూ చక్కగా యూజ్ చేసుకుంటారు. మనం చెప్పిన ఈ టిప్స్ అన్నీ కూడా ముఖ్యంగా అమ్మాయిలకి చాలా బాగా యూజ్ అవుతాయి కాబట్టి ఒక లైక్ ఇచ్చేసి మన వీడియోని కనుక బూస్ట్ చేశారంటే అందరికీ కూడా ఈ వీడియో చూసే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకొని మన వీడియోని అయితే అందరికీ యూజ్ఫుల్ అయ్యే విధంగా అయితే బూస్ట్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీరు లైక్ ఇవ్వడం వల్ల మన వీడియో అయితే బూస్ట్ అవుతుంది. అంతేకాకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, వన్స్ దాన్ని ట్యాప్ చేశారంటే మనం ఏ వీడియోస్ పెట్టినా కూడా వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. మన వీడియోలో వచ్చేసి బ్యూటీ టిప్స్తో పాటు ఫ్యాషన్ రిలేటెడ్ అలానే కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ కూడా ఉన్నాయి. మీరు చూడండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. నచ్చిన వెంటనే మన వీడియోస్కి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.